కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి 88 నిమిషముల ముందు నిద్ర లేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు. అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది. పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిరూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ, జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ, బ్రహ్మేశానాచ్యుతీశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము కాంతి, అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం. దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ సశివ సహరి శ్రేంద్ర స్రోక్షర పరమస్వరాట్, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద. అందుకే తిక్కన గారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి ఎనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును